హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఎందుకంటే నేను వీడియో పెట్టలేదు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను. సారీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రోమో గురించి అర్థం కావాలంటే మనము లాస్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఆ ఎలిమినేషన్ ఎపిసోడ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఎలిమినేషన్ క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఎలిమినేషన్ క్యాండిడేట్స్ ఎవరో చూద్దాం. ఎలిమినేషన్ క్యాండిడేట్స్ ఎవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎలిమినేషన్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఎలిమినేషన్ ఏం లేదు, కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్, అక్కడ ఉన్న పీపుల్ నామినేట్ చేస్తే, నచ్చకుండా నామినేట్ చేస్తే వాళ్ళ ఎలిమినేషన్ మనం ఒక పోల్ పెడతారు. ఆ పోల్లో వచ్చిన ఓట్స్ బట్టి ఎలిమినేషన్ క్యాండిడేట్ డిసైడ్ అవుతారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ క్యాండిడేట్ గురించి మాట్లాడుకున్నాం, క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ క్యాండిడేట్ సోనియా అగర్వాల్. సోనియా అగర్వాల్ అని ఊరికి వస్తుంది, ఆమె కాదు, సోనియా. అయితే ఈమెని ఎలిమినేషన్కి నామినేట్ చేశారు. తర్వాత నాగమణి కంట ఇతన్ని కూడా నామినేట్ చేశారు. విష్ణుప్రియని కూడా నామినేట్ చేశారు. ప్రేరణను కూడా నామినేట్ చేశారు. శేఖర్ భాషని కూడా నామినేట్ చేశారు. బెజవాడ బేపక్కని కూడా నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్ అయిన తర్వాత ఆ ఎపిసోడ్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఎవరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగిందంటే నిఖిల్ నాగమణి కంఠ మధ్యన ఆర్గ్యుమెంట్ ప్లస్ ఫైట్ జరిగింది. నాగమణి కంఠ వర్సెస్ శేఖర్ భాష ఫైట్ జరిగింది. సోనియా వర్సెస్ టీమ్ మెంబర్స్ అందరితో గొడవైంది. తర్వాత బెజవాడ బేబక్క వర్సెస్ సోనియా, బెజవాడ బేబక్క వర్సెస్ ప్రసన్న, మిగతా వాళ్ళందరితో గొడవ జరిగింది. ఈ గొడవ ఎందుకు జరిగిందంటే కూరలో ఉప్పు వేయలేదు, మీరు 2 కూరలు చేశారు, ఒక కూర చేయమంటే మనకు రేషన్ తక్కువ ఇస్తారు కదా, మీరు 2 కూరలు ఎట్లా చేస్తారు అంటే బెజవాడ బేబక్క ఏం చెప్పిందంటే వెజిటేరియన్కి వెజ్ కర్రీ చేస్తాము, నాన్ వెజిటేరియన్కి నాన్ వెజ్ కర్రీ చేస్తాం. నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్ కర్రీ ఎట్లా తింటారు, వెజిటేరియన్స్ నాన్ వెజ్ కర్రీ ఎలా తింటారు అని ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మధ్యలో నైనికా వచ్చి నా ఒక్కొక్క ఎగ్గుతో నేను ఎగ్ బుజ్జి చేసుకుంటా అంటే మీరు ఒప్పుకోలేదు, అది ఎలాగా, నైనిక కాదు సారీ, కిరాక్ సీత. సో అలా ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత సోనియా వర్సెస్ టీమ్మేట్స్ జరిగింది. ప్రోమో గురించి మాట్లాడారు. ప్రోమోలో ఏం లేదు, ఆ ఎలిమినేషన్ ఎపిసోడ్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఈరోజు నెక్స్ట్ ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది. సో ఎలిమినేషన్ ఎపిసోడ్లో మెయిన్ అట్రాక్షన్ నాగమణి కంట ఎందుకు అట్రాక్షన్గా మారాడంటే మారాడంటే తన లైఫ్లో జరిగిన ఎమోషనల్ సంఘటనలు ఉన్నాయి కదా, మనం ప్రోమోలో చూసాం ఫస్ట్ ఎపిసోడ్లో. ఆ ఎమోషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ తన లైఫ్లో నేను ఇక్కడ దాకా రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, అసలు నేను చచ్చిపోయే స్టేజ్లో నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది, దాంట్లో నుంచి బయటకు వచ్చాను. ప్లస్ ఏంటంటే నా కూతురి కలవాలంటే నేను బిగ్ బాస్లో గెలవాలి, కానీ మీ అందరి కలిసి నేను ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నారు అని కొంచెం ఎమోషనల్గా మాట్లాడి ఏడ్చేసాడు డైరెక్ట్. నాకు ఆ ఏడుపులో కొంచెం జెన్యూటీ అనిపించింది. కానీ మరీ సరే, ఇంతకుముందు కంటెస్టెంట్స్ కూడా ఎమోషన్గా ఫీల్ అయ్యారు కదా. సో అలాంటి వాళ్ళు చాలామంది సస్టైన్ అయ్యారు, ఇతను కూడా సస్టైన్ అవుతాడో అనిపిస్తుంది. కానీ లాస్ట్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏంటంటే నేను ఇక్కడి నుంచి హార్ట్తో ఆడను, నేను బ్రెయిన్తో ఆడతాను, ఇక్కడి నుంచి నా ఆట చూసుకోను అని చెప్పాడు. సరే, ఇంకా మనం నెక్స్ట్ కంటెస్టెంట్కి వస్తాం. సోనియా గురించి అందరికి తెలిసిందే. ఆమె ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. మనం ఫ్యూ ఎపిసోడ్లో చూసాం కదా, చాలామందితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని వాళ్ళందరూ మాతో రివర్స్ ఆర్గ్యుమెంట్ పెట్టుకుని పెద్ద గొడవ అయ్యింది. ఆమెను కూడా నామినేట్ చేశారు. ఆమె కూడా ఈ ప్రోమోలో కనపడింది. ఆమె ఏం చెప్తుందంటే నన్ను ఎందుకు అన్వాంటెడ్గా బ్యాడ్గా చూపిస్తున్నారు అని చెప్పి, అంటే నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఓవరాల్గా, ఏంది కథ అని చెప్పి. తర్వాత ఇంకా మిగిలిన అన్ని ఫైట్లు చూపించలేరు కాబట్టి కొన్ని ఫైట్స్ ఎవరెవరు బిట్వీన్ జరిగిందని చెప్తే శేఖర్ భాష వర్సెస్ మణికంఠ, నిఖిల్ వర్సెస్ మణికంఠ, బేబక్క వర్సెస్ ప్రేరణ, ఇంకా బేబక్క వర్సెస్ సోనియా అని ఫ్యూ ఫైట్స్ చూపించారు. కట్ కింద చూపించారు. ఓవరాల్గా ఈ ప్రోమో ఎలా ఉందంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్కి మనకు హైప్ పెంచేలాగా ఉంది. సో చూద్దాం, నాకైతే పెరిగింది. సో ఎలిమినేషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. సో ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా కింద కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఈ బిగ్ బాస్ మీద షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.